గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడానికి ఎలాంటి కారణాలుంటాయి? ఎలాంటి వారిలో మీ సీనియారిటీలో ఎక్కువగా చూస్తున్నారు? గాల్ బ్లాడర్ మోస్ట్ కామన్‌గా ఆడవారిలో చాలా కామన్‌గా వస్తది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వల్ల యూజువల్‌గా ఒక డిక్టమ్ ఉంటది మనకి. ఫ్యాట్, 40, ఫర్టైల్, ఫీమేల్. ఫీమేలు అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూపు, కొంచెం ఒబీస్‌గా లావుగా ఉన్న వాళ్ళకి, తర్వాత ఫ్యామిలీ కంప్లీటెడ్ ప్రెగ్నెన్సీ కంప్లీటెడ్ వాళ్ళకి మోస్ట్ కామన్‌గా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. బికాజ్ వాళ్ళు కొలెస్ట్రాల్ లివరు పనిచేసే శాతం తక్కువ కానీ, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ అది ఎవ్రీథింగ్ విల్ గో అండ్ వెళ్ళి అక్కడ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయితే అక్కడే ఉండడం వల్ల ఫాస్టింగ్ వల్ల కానీ, లేకపోతే ఫీమేల్స్లో గాల్ బ్లాడర్ మూవ్మెంట్ తక్కువ అవ్వడం వల్ల కానీ ఆ కొలెస్ట్రాల్ అక్కడే ఉండి అదంతా మట్టిలాగా ఫామ్ అయ్యి అదంతా కలిసి మళ్ళీ స్టోన్ లాగా ఫామ్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒబేసిటీకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడడానికి సంబంధం ఉంటుంది. ఎస్, ఒబిసిటీ ఇస్ మోస్ట్ కామన్ కాజ్. ఒబిసిటీ, ఫీమేల్, ఈ రెండే మెయిన్ కామన్ కాజెస్. సో ఫీమేల్ ఉండి ఒక 40 సంవత్సరాలు లావుగా ఉన్నారంటే హైయెస్ట్ రిస్క్ ఉంటుంది వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అవ్వడం అనేది. సో బికాజ్ అది వాళ్ళ లివర్ అంత సరిగా పనిచేయదు, లివర్లో అంత ఫ్యాట్ జమ అయ్యి ఉంటుంది. సో దాంతోపాటు ఏమవుతుందంటే ఆ లివర్లో నుంచి వచ్చిన కొలెస్ట్రాల్ గాల్ బ్లాడర్లో జమ అయ్యి గాల్ బ్లాడర్ మూవ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల సో గాల్ బ్లాడర్లో ఉండే ఆ బైల్ అంతా అక్కడే ఉండి అది స్టోన్ లాగా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ, కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే మనం తినే ఫుడ్, లైఫ్ స్టైలు, ఒబేసిటీ అందులో లేడీస్కి ఎక్కువగా వస్తుంది అంటున్నారు. ఇవన్నీ ఒక కారణమా? ఇప్పుడు ఏంటంటే మన డైట్ మోర్ వెస్టర్న్ డైట్ అయిపోయింది మనది ఇప్పుడు. సో వెస్టర్న్ అయిపోవడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అన్నట్లు, అన్హెల్దీ డైట్. సో ఈ అన్హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ కామన్గా ఎఫెక్ట్ అయ్యేది లివర్ నుంచి వచ్చే కొలెస్ట్రాల్ ఎక్కువ రావడం వల్ల గాల్ బ్లాడర్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండిపోయి ఆ కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ థిక్గా అయిపోయి దానివల్ల స్టోన్స్ ఫామ్ అయిపోతుంది. గాల్ బ్లాడర్లో స్టోన్ ఫామ్ అయితే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఫస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్ పెయిన్. ఓకే, రైట్ సైడ్ పై భాగంలో నొప్పి స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఆ నొప్పి యూజువల్గా ఒక అర్ధగంట నుంచి 45 నిమిషాల వరకు ఉండొచ్చు. ఈ నొప్పి నడుము బాగపోవచ్చు, నేను షోల్డర్ భాగానికి కూడా వస్తుంది, రైట్ షోల్డర్ స్పెసిఫికల్లీ. ఎందుకంటే ఈ గాల్ బ్లాడర్కి సప్లై చేసే నర్వ్ సప్లై, మన షోల్డర్కి ఉండే నరాల సప్లై రెండు సేమ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ భాగంలో పెయిన్ స్టార్ట్ అయ్యి మన రైట్ షోల్డర్ కూడా పెయిన్ వస్తుందంటే మోస్ట్ కామన్గా గాల్ బ్లాడర్ స్టోన్స్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ యూజువల్గా 30 to 45 మినిట్స్ ఉంటుంది. మోస్ట్ కామన్గా మనం ఆయిలీ ఫుడ్ ఏమన్నా ఎక్కువ తీసుకుంటే దాని తర్వాత స్టార్ట్ అవుతుంది నొప్పి. ఎందుకంటే ఆయిలీ ఫుడ్ డైజెషన్ అవడానికి బయలు కావాలి. సో బయలు కావాలంటే మనకి గాల్ బ్లాడర్ ప్రెస్ చేస్తుంది అన్నట్టు. ఆ ప్రెస్ చేయడం వల్ల ఆల్రెడీ దాంట్లో స్టోన్ ఉండడం వల్ల ప్రెస్ వల్ల సివియర్ పెయిన్ వస్తుంది అన్నట్టు. సో ఇట్ విల్ యూజువల్గా ఒక 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ వరకు ఉంటుంది ఆ పెయిన్. గాల్ బ్లాడర్లో స్టోన్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కానీ, మోషన్ ప్రాబ్లం కానీ ఏమైనా వస్తుందా? గాల్ బ్లాడర్ స్టోన్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. బికాజ్ ఆ స్టోన్ మన ఆ బైల్ అనేది కిందకి రాకుండా అబ్స్ట్రక్ట్ చేస్తుంది. సెకండ్ ఏంటంటే మనం ఏది డైట్ చేసుకున్నా ఆ బైల్ అనేది మామూలుగా ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతుంది, మన డైజెషన్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ బైల్ రిలీజ్ అవ్వటం లేదు. సెకండ్ ఏంటంటే ఆ బైల్ ప్రెస్ చేయడం వల్ల స్టోన్ మీద కంప్రెస్ అయ్యి సివియర్ పెయిన్ వస్తుంది. సో దానివల్ల పెయిన్ వల్ల మనం ఏం చేస్తామంటే తినడం తగ్గించేస్తాం అన్నట్లు. చాలా మంది చేసేది ఏంటంటే ఏదో పెయిన్ కిల్లర్ వాడుతుంటారు, అది టెంపరీగా తగ్గిపోతుంది, ఊరుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం అదే వచ్చినా అదే పని చేస్తారు. సో ఒక్కసారి పెయిన్ వచ్చింది, మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్నారు, తగ్గిపోయింది. బట్ ఒకసారి పెయిన్ స్టార్ట్ అయిన వాళ్ళకి రిపీటెడ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ గాల్ బ్లాడర్ స్టోన్స్. బికాస్ స్టోన్ అక్కడే స్టక్ అయిపోయింది కాబట్టి. ఫుడ్ తీసుకున్న ప్రతిసారి మీకు పెయిన్ వస్తుందంటే బెటర్ టు కన్సల్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. అంటే ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కూడా ప్రమాదమే కదా? ఎస్, గాల్ బ్లాడర్ గురించి పెయిన్ కిల్లర్ వేసుకున్నాం, ఇట్ మే గో అఫెక్ట్ కిడ్నీల మీద ఎఫెక్ట్ అవుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అన్నెసెసరీగా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. సో మెయిన్ కాజ్ మనకేంటి? స్టోన్. మనం స్టోన్ తీసేస్తే పెయిన్ తగ్గిపోద్ది. ఓకే, సో అలా అని చెప్పి మనం స్టోన్ అక్కడే ఉంచుకుని ఎన్ని రోజులు పెయిన్ కిల్లర్ వేసుకుని ఆ స్టోన్ అయితే పోదు, మనకి పెయిన్ అనేది తగ్గదు, రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. ఓకే, మెడిసిన్స్తో గాల్ బ్లాడర్ స్టోన్ రిమూవ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? చాలా 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 తక్కువ ఛాన్సెస్. ఇప్పటి వరకు మెడికల్ మేనేజ్మెంట్తో స్టోన్స్ పోయే అవకాశాలు అయితే లేదు. సో మేబీ వెరీ చిన్న స్టోన్స్ ఉంటే సమ్టైమ్స్ అవి కిందకి పాస్ అయిపోయి మోషన్లో వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు. బట్ ఇన్ జనరల్గా దెర్ ఇస్ నో మెడికల్ మేనేజ్మెంట్. ఏ సైజులో స్టోన్ ఉంటే ప్రమాదకరం గాల్ బ్లాడర్లో? సో 2 రకాలు. ఇప్పుడు చిన్న స్టోన్స్ లెస్ దాన్ 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉండి చాలా స్టోన్స్ ఉన్నాయనుకోండి, అవి కిందకు వచ్చి ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. పక్కన మన గాల్ బ్లాడర్ నుంచి ఒక సిబిడి పైప్ అని వస్తుంది అన్నట్లు, లివర్కి గాల్ బ్లాడర్కి కనెక్షన్ ఉండేది. అది వచ్చి ఆ ఏరియాలో ఇరుక్కుంటే మనకి పెయిన్ ఎక్కువ, సివియర్ పెయిన్ ఉంటుంది. సెకండ్ దాంతోపాటు జాండీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బికాజ్ ఆ లివర్ నుంచి వచ్చే బైల్ అంతా జామ్ అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది కాబట్టి. సో దానివల్ల జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఎమర్జెన్సీ. ఓకే, దానికోసం మనం ఎండోస్కోపీ చేసి ఆ స్టోన్ కూడా తీయాల్సిన అవసరం పడవచ్చు. సో సెకండ్ ఏంటంటే 2.5 సెంటీమీటర్ 3 సెంటీమీటర్ స్టోన్స్ ఉంటే దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఒక 1% to 1.5% ఛాన్స్ ఉంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో స్టోన్ మోర్ దాన్ 2.5 సెంటీమీటర్స్ ఉన్న రిస్కే, లెస్ దాన్ 5 మిల్లీమీటర్ల కన్నా తక్కువ ఉన్నా కూడా రిస్కే మనకి.